ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బోరబండలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. టూరిజం షార్ట్ ఫిల్మ్ను ఆవిష్కరించిన మంత్రి. తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు అద్భుతమని వెల్లడి. కరోనా యోధులకు త్వరలో సన్మానం వెల్లడించిన బీజేపీ నగర శాఖ. భారీ స్థాయిలో ఫీజుల వసూలుపై బీజేవైఎం ఆగ్రహం. కేపీహెచ్బీ కాలనీలో నారాయణ కళాశాల ఎదుట ధర్నా. ఇక వివరాల్లోకి వెళితే బోరబండలో మిలాద్ ఉన్ నబీ పండుగను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు భారీ ర్యాలీ చేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దానగుణం, దయ, ఆధ్యాత్మిక చింతన, సర్వమానవ సమానత్వం మానవాళికి సదా అనుసరణీయమని మత పెద్దలు చెప్పారు. తెలంగాణలో పాలు నీళ్ళలా ప్రజలంతా కలిసికట్టుగా పండుగలు జరుపుకుంటున్నారని అన్నారు. यही वो मुक़द्दस और माबरकत बाज़ सल्लल्लाहु तआला अलैहि वसल्लम की तशरीफ़ आवरी और खुश नसीब है वो हज़रात जो इस दिन को बहुत ही शानदार तरीके से मनाते हैं, मेडिटेशन करते हैं। इसलिए आला हज़रत फरमाते हैं हशरत अल्लाह की पैदाइश मौला की इसी मुबारक मस्जिद में खाने जाते जाएंगे और खाक हो जाए आजू जलकर मगर हमको रज़ा दम न जब तक दम है जिक्र उनका सुनाते जाएंगे। तमाम मेरा तंजीम और नौजवाना ने अहले सुन्नत साटी नगर की जानिब से तमाम आलम इस्लाम की तशरीफ मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम बहुत मुबारकबाद पेश करता हूँ. సోమశిలపై ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ రూపొందించిన టూరిజం షార్ట్ ఫిల్మ్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలోని పర్యాటక కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పర్యాటక కేంద్రాలకు తగు ప్రచారం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ ప్రమోషన్ ఎంత ఇంపార్టెంటో మీరు చేయడం కూడా అంతే దూరంగా దాశగా ముందు చేతి ఎంటి రాదు. ఆ కాటేజీలో అన్ని తెలంగాణ చెందిన మనం నడిచింది. వాటిని అది కూడా మన వచ్చినా కట్టినాం ఇక్కడ కట్టినాం. సింగోటం దగ్గర సోమశిల నైట్ ఇట్ ఉంటుంది. వాకింగ్ మొత్తం వాటర్ ఫ్రంట్ సోమశిల రాయనగర్ పెట్టాలి. సోమశిల అంటే ఎక్కడ అవును, ఎందుకంటే నెల్లూరులో సోమశిల ఫేమస్. దాని ప్రాజెక్టులు ఉంటుంది ఆ కంపెనీ. సూపర్. వారం కోటి వారం కోటి
కరోనా యోధులను త్వరలో బీజేపీ సన్మానించనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు వెల్లడించారు. బర్కత్పురలోని నగర శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. కోవిడ్ బారి నుంచి ప్రజలను టీకా కాపాడిందన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి మోడీ ఎంతో కృషి చేశారన్నారు. అమెరికా, చైనా లాంటి దేశాలకు ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కృష్ణగౌడ్, కేశాభాయిన శ్రీధర్, ఛాయాదేవి, సందీప్ సాయ్ పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ లోకల్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఇంత పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే కూడా మనందరూ తెలుసు. ప్రొడక్షన్ నుంచి వినియోగదారుని వరకు ఎక్కడైతే ఇవాళ అక్కడికి వచ్చే వరకు ఎంత ప్రక్రియ ఉంటుందో, ఎన్ని దశలుగా దీన్ని పని చేయాలో, బాటిల్స్ కానివ్వండి, తర్వాత రా మెటీరియల్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, తర్వాత ప్రిజర్వ్ చేయడానికి ఏసీలు కానివ్వండి, తర్వాత వ్యాక్సినేషన్ చేయడానికి మ్యాన్ పవర్ కానివ్వండి, ఇంత ప్రక్రియ కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే మనం చేయగలుగుతాం. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ఈ ప్రక్రియ ఇంతమంది చేయడం అనేది ఒక నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమైంది. వారు ఎక్కడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందో తయారీ కేంద్రాలు కూడా వారు ప్రాక్టికల్గా విజిట్ చేయడము, రెగ్యులర్గా మానిటర్ చేయడము, నవంబర్లోనే ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడము, ఐసీఎంఆర్ కూడా దీని పరిధిలోకి తీసుకురావడము, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడం కారణంగా ఈ యొక్క మహమ్మారి నుంచి మనం పెద్ద తప్పిదం తప్పుకోగలిగాం. కాబట్టి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి యావత్ ప్రజానికం కూడా ధన్యవాదాలు తెలిసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. రేపు కూడా అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లు అయితే వీళ్ళు ఆశా వర్కర్స్ కానివ్వండి, లేకుంటే నర్సెస్ కానివ్వండి, డాక్టర్స్ కానీ అయితే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం దేశం అంతా కూడా సన్మానం చేసేటువంటి కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ చేపడుతూ ఉంది. కాబట్టి ఇంకా ఒక 24 కోట్ల మందికి ఇంకా మనం వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది. అది కూడా దాని విషయంలో కూడా కొంత మనం ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా అయితే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టయితే మనం బై డిసెంబర్ 20కు మనకు ఈ సమస్య నుంచి బయటపడి ఒక విజయం సాధించినట్టుగా కరోనా నుంచి మనం పేర్కోవచ్చు. ఆ విధంగా మీడియా మిత్రులందరూ కూడా మీరు దీన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ఇంకా ఎవరైతే వ్యాక్సినేషన్ చేసుకోలేదో వాళ్ళు కూడా చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనవి చేస్తాను. విద్యార్థుల వద్ద భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేయడంపై బీజేవైఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేపీహెచ్బీ కాలనీలోని నారాయణ కళాశాల ఎదుట ధర్నా చేసింది. అధిక ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కళాశాల అధిక ఫీజులను వెంటనే నశించాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కళాశాల యాజమాన్యం నశించాలి. విద్యార్థులపై నారాయణ కళాశాల మొండి వైఖరి. అలా విద్యా వ్యవస్థ మనం చూస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండు, వాళ్ళ ప్రతి ఒక్కరికి చదువుకునేటువంటి హక్కు ఉన్నది అని చెప్పినటువంటి తరుణంలో ఎవరు కూడా వ్యాపారం చేయొద్దన్నాడు. కానీ ఇవాళ నారాయణ చైతన్య వంటి కార్పొరేట్ కళాశాలలు ఇవాళ విద్యాలయాలన్నింటినీ కూడా ఒక వ్యాపార సంస్థలుగా, వ్యాపార కంపెనీలుగా మార్చుకొని వాళ్ళ స్వంత ఎజెండా కోసం, స్వంత లాభం కోసం పనిచేస్తున్నాయి. ఇవాళ వాళ్ళ స్వార్థం కోసమే ఇవాళ ఈ విద్యాలయాలన్నింటినీ కూడా వ్యాపార సంస్థలుగా మార్చుకొని ఇవాళ విద్యార్థులందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి నేను ఇవాళ నారాయణ కళాశాల యాజమాన్యానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఫీజు డిక్లరేషన్ చేసిందో ఆ ఫీజును మాత్రమే తీసుకోవాలి. ఏ మాత్రం కూడా విద్యార్థులపై భారం మోపొద్దని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు కరోనా కష్టకాలంలో 50% ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పింది. కాబట్టి ఆ 50% ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తున్నది. ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా కూడా మేము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మీరు ఇవాళ పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని ఇవాళ మమ్మల్ని అడ్డుకుంటున్నారేమో కానీ ఈ పోలీసు యంత్రాంగాలు మా యొక్క విద్యార్థి నాయకులను కానీ యువమోర్చా నాయకులను కానీ ఏం అడ్డుకోవని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్న నారాయణ కళాశాలను ఇవాళ ఒక్కరోజు పెట్టుకుంటామేమో మేము వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులు, లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది బీజేవైఎం నాయకులు ఇవాళ మీ జైలు సరిపోవు. కాబట్టి మీ యొక్క పోలీస్ ఫోర్స్ తోటి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నారాయణ కళాశాల యజమానికి హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి కళాశాల ముందు బీజేవైఎం తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి
నారాయణ యాజమాన్యానికి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బుద్ధ భవన్లో ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ను కలిశారు. ఫిర్యాదు పత్రం అందజేశారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హారిక, వేణుగోపాల్, రవరిరెడ్డి, జోష్న ఉన్నారు. దేశవాసులందరికీ కేంద్రం కరోనా టీకాలు ఇచ్చిందని బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి చెప్పారు. అంబర్పేటలోని రామకృష్ణ కమ్యూనిటీ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంతమందికి టీకా ఇచ్చిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. చిన్న దేశాలకు కూడా వ్యాక్సిన్లను సరఫరా చేశారన్నారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, బాగ్ అంబర్పేట బీజేపీ అధ్యక్షుడు చుక్క జగన్ పాల్గొన్నారు. దసరా శుభాకాంక్షలు, నమస్కారాలు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేలాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు కరోనా మహమ్మారి బలవడము, ఆ రకమైన వ్యాధికి లక్షలాది కుటుంబాలు వీధిలో పడడము, హాస్పిటల్స్లో కూడా బెడ్స్ దొరకనటువంటి ఒక పరిస్థితి. అసలు మహమ్మారిని వ్యాక్సినేషన్ అనేటువంటి కానీ మందులు అనేటువంటివి కానీ ఎట్లా ఇవ్వాలనేటువంటి ఒక పరిస్థితి కూడా లేనటువంటి సందర్భాల్లో డాక్టర్స్ కూడా సతమతం అవ్వడం, మరి లాక్డౌన్ పేరు మీద కొంత కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో లాక్డౌన్ ప్రవేశపెట్టి కొంత దాన్ని అరికట్టేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో కొంత సఫలీకృతం కూడా భారతదేశమైంది. అప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో అనేక కుటుంబాలు మరి లాక్డౌన్ పేరు మీద వారి యొక్క వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏది కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోటి గ్రాసరీస్ ఇవ్వడము, వ్యాపారస్తులకు ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద 20 లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపకంగా వారికి అందించి ఆ రకంగా ఆదుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ కూడా మరి మొట్టమొదట కనుక్కున్నటువంటి ఒక దేశము అది భారతదేశం. భారత్ బయోటెక్స్ లాంటి ఒక సంస్థలు ఈరోజు కోట్లాది డోసులు మన దేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా సరఫరా చేయడము నిజంగా మోడీ గారి యొక్క ఘనత అని కూడా చెప్పవచ్చు. నిన్నటికి 100 కోట్ల డోసులు మరి దేశంలో ఉన్నటువంటి జనాభాలో 130 కోట్లలో 100 కోట్ల డోసులు ఇవ్వడం అనేది నిజంగా మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత. అది కూడా ఉచితంగా, వ్యాక్సినేషన్ ఉచితంగా ఇవ్వడం అనేది కూడా. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును మీర్పేటలో ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త సయ్యద్ ముజఫర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ముస్లింలతో పాటు ఎస్ఐలు కూడా పాల్గొన్నారు. अपने नाम भी और शान बढ़ाता है. थैंक यू वंस अगेन, हैप्पी मिलाद नबी को. ये जो रैली अपन ये ऐक्यता के लिए निकल रहे, यहाँ से पहले भूपेश गुप्ता नगर से लेकर ये नंदनवनम से, ये कॉलोनी के अंदर से, मेन रोड से पीकेआर कमान और मंदमल्लमा तक, इसमें
आप सब लोगों को मालूम है कि हर साल हम लोग ये रैली करते हैं, मगर मैं रैली में जाके जोश में एक गाड़ी के पीछे एक गाड़ी रहना चाहिए, एक गाड़ी के सामने एक गाड़ी, ऐसा लगा कि हारन बजा के। హైదరాబాద్ వెంగళరావు నగర్లో మిలాద్ ఉన్ నబీ పండుగను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వమే పండుగలు నిర్వహిస్తోందన్నారు. భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వానం సంగీత శ్రీనివాస్ యాదవ్, అప్పు ఖాన్, తన్ను ఖాన్, మధు యాదవ్ పాల్గొన్నారు. हमारे एमएलए साहब का दिल से शुक्रिया करते हैं। मैडम मैडम है ना मैडम मैडम సంగారెడ్డి జిల్లా నాందేడ్ అకోల మార్గంపై అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. దళిత బంధును అడ్డుకున్న దళిత ద్రోహి ఈటెల అంటూ నినదించారు. ఈటెల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అమలు చేశారని చెప్పారు. ఎన్నికల నెపంతో దళిత బంధు పథకాన్ని నిలిపివేసేందుకు ఈటెల కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. ఈటెల మంత్రిగా ఉన్నప్పుడే దళిత బంధు పథకానికి శాసనసభ ఆమోదించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా ఇది సాధ్యం కాదు, ఇయ్యలేడు అని కిందేస్తే మీదేయడం, మీదేస్తే కిందేయడం లాంటి
అనవసరమైన ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇది సాధ్యం కాదు, ఆగిపోతుంది మధ్యలో అని చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగానే వాళ్ళు చెప్పినట్టే ఆగిపోతుంది అని చెప్పి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే గత నెల 2 నెలలుగా ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు ఆపింది వాళ్ళు. మీరు దళిత బంధును ఆపిర్రు. దళిత బంధును ఆపడంలో ప్రధానమైన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కనుక మీరు దళిత వ్యతిరేకులు ఈ వెంటనే ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని దళిత బంధును కొనసాగించాలని నిర్ణయం చేయాలని చెప్పి మేమందరం ఆందోళన నియోజకవర్గంలో ఉన్న దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది దళితుల ఒక్కడి కోసమే కాదు, వివిధ రకాల పథకాలు కూడా రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. అవన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్నాయి. వాటన్నిటి కూడా ప్రజలకు చేరాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే ఇక్కడ అవసరం కనుక మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ దళిత వ్యతిరేకి అని చెప్పి మరోసారి రుజువైందని కూడా మేము తెలియజేసుకుంటూ మేము కూడా ఇంకా డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పార్టీకి కనుక నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే మా సారు కేసీఆర్ గారు దళితులకు 10 లక్షలు ఇస్తారని కనుక మీ పార్టీ కేంద్ర ప్రభుత్వం దళితులు ఒక్కొక్కడికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత మంచి పథకం కనుక మీకు దమ్ముంటే ఇంకా డబ్బులు పెంచండి. దళితులకు 10 లక్షలు సరిపోవు, 50 లక్షలు ఇస్తారని చెప్పి ముందుకు రండి. కానీ దీన్ని చేస్తున్న దాన్ని కాళ్ళలో కట్టెలు పెట్టి అడ్డం పెట్టడం అనేది మీ బీజేపీ విధానం అని చెప్పి, మీ బీజేపీ పార్టీ సిద్ధాంతంలోనే ఉన్నది ఈ దళిత వ్యతిరేక పార్టీ అని చెప్పి మేమందరం కూడా తెలియజేసుకుంటూ మా ఆంధ్ర ప్రజలందరం కూడా దీన్ని ముక్త కట్టడంతో మేము ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ దీన్ని జోక్యం చేసుకొని మేము కూడా ఎలక్షన్ కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఈ నిరసన కార్యక్రమాలని సుమోటోగా తీసుకోవాలి. ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్కు సంబంధం లేకుండా జరుగుతుందో, ఎలక్షన్ నోటిఫికేషన్కు దళిత బంధుకు సంబంధం లేదు, దీన్ని తీసుకొని హుజరాబాద్లో అట్లాగే కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వివిధ పార్టీలు కూడా ఏదో చెప్తున్నాయి, కానీ మీ పార్టీలు నైజాన్ని బయట పెట్టుకున్నాయి. మీ పార్టీలన్నీ కూడా దళిత వ్యతిరేక పార్టీలు అని వాళ్ళ నైజాన్ని బయట పెడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మేమందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కూడా మా ఆందోళన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మన కేసీఆర్ గారు పాటుపడుతున్నారు. ఇంకా ఇప్పటివరకే కొన్ని వర్గాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలింది ఎస్సీ వర్గం కనుక దళితులకు ఇది ఇస్తున్నారు కనుక ఎవరైతే దళితుల్లో కూడా అపనమ్మకాల్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది రాదు అని వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళలో అనుమానాలు రేగిచ్చే ప్రయత్నం చేస్తుంది. మీరెవ్వరు కూడా ప్రతిపక్ష పార్టీలో మోసపూరితమైన మాటలు నమ్మద్దు. వాళ్ళ అధికారం కోసమే మాట్లాడుతున్న విషయాన్ని కూడా మన నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ కూడా తెలుసుకోవాల్సిందని నేను తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోంచి అన్ని సెక్షన్ మండలాధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ హాజరైనందుకు అందరు జడ్పీటీసీలకు, ఎంపీపీలు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను. సూర్యాపేట యువకుడు మలేషియాలో మృతి చెందాడు. పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి మాధవి దంపతుల కుమారుడు శశివర్ధన్ రెడ్డి మలేషియా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సదరు ప్రైవేట్ షిప్ సరుకు రవాణా కోసం వెళ్తున్న క్రమంలో షిప్ పై నుంచి సముద్రంలో పడిపోవడంతో మృతి చెందినట్లు తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు మలేషియా అధికారులు. దీంతో మృతుడి స్వస్థలం సూర్యాపేట పట్టణంలోని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓడ పెద్ద ఓడని లంగరేసి ఓన్లీ హ్యాంగింగ్ తీయాలి. హ్యాంగింగ్ తీస్తానికి పోయేటప్పుడు అతని బెడ్రూమ్లో సెల్ ఫోన్ పెట్టిండు. 5 అంతస్తుల మరి 2 అంతస్తుల మీద ఉన్న కిందికి దిగి 100 మీటర్ల అంత దూరం నడుచుకుంటూ పోయిండు. రోజువారీగా పోయేటట్టుగా పోయిండు. మరి లైఫ్ జాకెట్ వేసుకోలేదు అంటుర్రు, వాకిటాకీ లేదంటుర్రు. వాకిటాకీ ఉండాలి వాళ్ళు అంటారు. 100 మీటర్ల దూరంలో 10 మందికి ఎవరు తినపడతారు. అవన్నీ ఉన్నాయని మాకు ఫస్ట్ చెప్పిర్రు, ట్రైనింగ్లో చూపించారు. కొన్నిసార్లు వేసుకొని కూడా ఉన్నాడు మా బాబు. మరి నిన్న కెప్టెన్ అనేవాడు ఎందుకు పర్యవేక్షించలేదు? ఎందుకు లైఫ్ జాకెట్ వేసుకోకుండా డ్యూటీ ఎక్కొద్దని చెప్పాలి. నేను ప్రికాషన్ లేకుండా డ్యూటీ ఎట్లా ఎక్కించుకుండు? ఎందుకంటే ఇన్లెగ్జెన్సీగా సరే వీళ్ళంటే పోవచ్చు, వీళ్ళ పిల్లలు వీళ్ళ 20 ఏళ్ళ వయసు కాబట్టి తెలుసు తెలియకపోవచ్చు. వాడు ఉన్నది ఎందుకు, క్యాప్టెన్ ఉన్నది ఎందుకు, ఇవన్నీ వివరాలు వీళ్ళకి చెప్పి జాగ్రత్త పరిచి జాయిన్ కావాలి.
రేష ముందర ఏం జరగలేదు. లంగర్ వేసి నైట్ మళ్ళీ మార్నింగ్ లంగర్ని ఓపెన్ చేయాలి. ఇట్లా మన బటన్ వస్తే కనుక కంకర పైకి కింద తీసుకొస్తుంది. లిఫ్ట్ పోయినట్టుగా బోధి వస్తుంది. ఆ బటన్ వేస్తానికి పొత్తు పడిపోయిందని చెప్పి ఒకసారి అంటారు. ఒకసారి లంగర్ దగ్గరనే రాత్రంతా ఓటర్లు ఉంటారు. అయితే ఆ లంగర్ని గుంజేది తాడు, అంత దృఢమైన తాడు ఇంతలా ఉంటుంది. ఆ తాడు నానింది, దాన్ని ఏమైనా పట్టి గుంజపోయి పడిందా. మరి మా బాబు పడినప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఇంకొకడు కుమార్ జైన్ ఎవరో ఉన్నాడు, వానికి కూడా స్విమ్మింగ్ రాదట, వాడు దూకలేదు. మేము 10 మీటర్ల ఎంత మీటర్ల దూరాలు ఉండే మా దగ్గరికి మేము అక్కడ పోయేసరికి 5-10 నిమిషాలు అయితే మునిగిపోయింది. మీ బాబు స్విమ్మింగ్ వస్తుందా? మా బాబుకి స్విమ్మింగ్ రాదు. ఇక్కడ ఉన్నప్పుడే మా దగ్గర ఉన్నప్పుడైతే రాదు. వాళ్ళు ట్రైనింగ్లు ఏమి ఇచ్చారనేది తెలియదు. అంతకీ బాడీ దొరికే అవకాశం ఉందా, దొరికే అవకాశం లేదా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు అయినా దొరుకుతుంది అంటుంటారు. తర్వాత ఇంకా అక్కడ కొంతమందిని తనతో పనిచేసిన వాళ్ళ సహా ఉద్యోగులను అడిగితే వాళ్ళు ఏమంటారు, అంకుల్ కొన్నిసార్లు ఇది దొరికిస్తారు, లేకపోతే 2 సంవత్సరాలు కలిపోయిందని చెప్తారు అంకుల్. మీరేమీ అప్పీల్ చేస్తున్నారు? నేను తెలంగాణ గవర్నమెంట్కైనా అప్పీల్ చేసేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ రక్షణ శాఖ వారికైనా అప్లై చేసేది అంటే, అసలు ఎందుకు ఇక్కడ నుంచి తీసుకుపోయి గ్యారెంటీ ఎందుకు ఇస్తలేరు, ఇట్లా ఎందుకు చనిపోతుండ్రు? 6 నెలల కింద కూడా 2 చనిపోయారు బాంబే పిల్లలు, ఇప్పుడు తెలంగాణ పిల్లలు చనిపోయారు. దీన్ని ఎవరు పర్యవేక్షించాలి? దీని గురించి అంతా ఉంది. లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది పెద్ద పేకు, 20 ఏళ్ళ పిల్లల్ని తీసుకొని పోయి వీళ్ళకి గంజాయి ఇచ్చి 30 రోజులు పని చేయించడం జరుగుతుంది, వీళ్ళని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. వీళ్ళంతా తల్లిదండ్రులు పైసలు పెట్టి పంపిర్రు, మళ్ళీ నేను రిటర్న్ వస్తే మా తల్లిదండ్రులు కుటుంబాలు అప్పులు చేసి పంపి రాగమవుతారని వాళ్ళు. మా బాబాయ్ అయితే సేమ్ అంటే అన్నాడు. మేమన్నీ 8 లక్షలు అప్లై చేసినాం సార్. బులెటిన్ ముగించే ముందు బోరబండలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. టూరిజం షార్ట్ ఫిల్మ్ ను ఆవిష్కరించిన మంత్రి. తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు అద్భుతమని వెల్లడి. కరోనా యోధులకు త్వరలో సన్మానం వెల్లడించిన బీజేపీ నగర శాఖ. భారీ స్థాయిలో ఫీజుల వసూలుపై బీజేవైఎం ఆగ్రహం. కేపీహెచ్బీ కాలనీలో నారాయణ కళాశాల ఎదుట ధర్నా. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.